అమ్మమ్మ లేవే బుక్కడంత తిందు. తినబుద్ధి అవుతలేదు అంటే ఎట్లనే ఏదో ఇష్టం చేసుకొని తినాలి కానీ ఇట్లుంటే ఎట్లా చెప్పు. లే కొంచెం అంత తిందు. ఏమో బిడ్డ నేను ఇక సాధన అయితే లేదు బాగా తినేటట్టు లేనవ్వా. గట్లా అంటే ఎట్లమ్మమ్మ లేవే ఏమన్నా కొంచెం తిందు. ఇది పాలన కాదు లేవమ్మమ్మ. అవ్వా బాంచాను ఇన్ని రోజులు నిన్ను చూసుకున్నా ఇక నేను బతికేటట్టు లేను బాంచాను. ఇక బతికేటట్టు లేను. దేవుడే దిక్కు బాంచాను నీకు. ఇక అవ్వలేదు అయ్యలేడని బాధపడుకుంటా బతకక బాంచాను. ధైర్యం తెచ్చుకొని పేరు ఖర్చు బతుకు బాంచాను. అవ్వా అవ్వా ఒక్క నిమిషం ఆగా. చెప్పండి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా. హోటల్లో పని చేస్తారా మీరు? అవును. ఇంకా బాగున్నావు. నువ్వు హోటల్లో పని చేయడం బాగుంటే పని చేయొద్దా? బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. తిరుగుతే బతకం కదా. అయినా నేనేం పని చేస్తే నీకెందుకు? రోజు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నన్ను ఎందుకు చూస్తున్నావు? నువ్వు అంటే నాకు ఇష్టం, అందుకే చూస్తున్నా. నువ్వు ఒప్పుకుంటే నీ పెళ్లి చేసుకున్నా. నా గురించి ఏం తెలుసా అని పెళ్లి చేసుకుంటా అంటున్నావు? పెళ్లి చేసుకోవాలంటే నీ గురించి తెలిసిన అవసరం ఏముంది? నీ గురించి ఏం తెలుసుకోవాలి అంటాను. నా గురించి నీకేం తెలుసు? నాకు అమ్మ నాన్న లేరు. చిన్నప్పటి నుంచి ఒంటరిగానే బతుకుతున్నా. నాకు అన్ని కష్టాలే. నన్ను వేసుకుంటే నువ్వు కూడా కష్టపడతావు. నిన్ను చేసుకుంటే కష్టపడు కాదు, నీ కష్టాలను దూరం చేస్తా. నిన్ను మహారాణిలా చూసుకుంటా. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాదు, నా మాటిని. చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న ఇడిచిపెట్టిపోతే మా నాన్నకు నేను భారమైన. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టిపోయాను. మా అమ్మమ్మ కూడా నన్ను సాదే శక్తి లేక నన్ను వదిలిపెట్టి మధ్యలోనే పోయింది. నా సొంటి రాత ఎవ్వరికి రావద్దు. నన్ను వేసుకొని నువ్వేం సుఖపడతావు? పిచ్చిదానా, నీకు ఆపదస్తే అమ్మనవుతా, కష్టమస్తే కన్న తండ్రినైతా, బాధలు వస్తే బంధువునైతా. నీకు కంటికి కనుపాపలేక చూసుకుంటానే. ఇన్ని రోజులు కష్టాలు పడున్నా నన్నైతే మోసం చేయవు కదా. ఈ ప్రాణం ఈ దేహం చితిలో కాలేంత వరకు నిన్ను మోసం చేయడం అంటూ జరగదు. నాకు అమ్మా నాన్నల ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. అమ్మలా ఆదరిస్తానంటున్నావు, నాన్నలా కాపాడుకుంటా అంటున్నావు. కాదంటానా? కానీ ఒక మాట ఇవ్వు. ఏంటి అది? నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తా. నేను ఏదైనా తప్పు ఎత్తే తిట్టు కొట్టు, కానీ నువ్వు నా నుంచి దూరం కానని మాట. పిచ్చిదానా, నిన్ను బాధ పెట్టడానికి నేను పెళ్లి చేసుకునేది జీవితాంతం నీకు తోడు నీడే ఉండడానికే. చాలండి నాకు జీవితానికి. నన్ను అర్థం చేసుకునే భర్త దొరికింది. కష్టాలలో ఉన్న నాకు అన్ని కష్టాలే అనుకున్నా, కానీ నా జీవితంలో కూడా ఎన్ని సంతోషాలు ఉన్నాయని నువ్వు వచ్చిన తర్వాతనే తెలిసింది.
చేసుకున్న దాన్ని సంతోషపెట్టకపోతే ఇంకెవరిని సంతోషపెడతారు? అయినా భవాని నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉంటుంది తెలుసా. అబ్బా చాలండి మీ జోకులు. జోకులు కాదే భవాని, నువ్వు నవ్వినవన్నట్టు నవ్వుతే నీ చెంపలు గుంటలు పడితే అవి చూస్తే నా గుండెలు జారుతున్నాయి తెలుసా. మా జాతి ఈ మాటలకేం తక్కువ లేదు. అవునా భవాని, పిల్లలు ఏం చేస్తారు? తిన్నారా? వాళ్ళు అన్నం ఏడ తినేటట్టున్నారు. నువ్వు వచ్చేదాకా వాళ్ళు అన్నం తినేటట్లేరు. ఇక నువ్వు వచ్చినావు కదా తింటారు. అంతా నువ్వు చేసిన గారాబమే. నేనేం గౌరవం చేసిందే? అరే సాయి, సిరి, అన్నం తినరారా బిడ్డ, ఇటు రండి. ఏంద్రా నాన్న, నేను వచ్చేదాకా అన్నం తింటలేరట. నేను వచ్చినా రాకుండా అన్నం తినాలి, అమ్మని గోసవుచ్చుకోవద్దు. ఏంది భవాని, బూరకిచ్చో బుజ్జగిచ్చో అన్నం తినబెట్టాలి కానీ నేను వచ్చేదాకా ఉపాసం ఉంచుతాను పిల్లలను. అది కాదండి, మీరంటే నాకు ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ మీరంటే పిల్లలకి ఇష్టం. అందుకే నేను కూడా ఏం అనలేకపోతున్నా. ఒప్పిస్తుందానా? నేను వచ్చేదాకా ఉపాసం ఉంటారా మీరు? నేను వచ్చినా రాకున్నా కడుపు నిండా తిని కట్టి నిండా నిద్రపోవాలనే. అదేందండి మీరు అట్లా మాట్లాడకుర్రి. మీరు లేనిది మేము బతకలేము. అట్లా కాదే భవాని, ఎవరికేం జరుగుతుందో ఎవరి కలగన్నారే. నాకు ఒకవేళ ఏమైనా జరిగినా కానీ మీరు సంతోషంగా ఉండాలి. మీరు అట్లా మాట్లాడకండి. మీరు లేని జీవితం వ్యర్థం. మీరున్న కాన్నే మా సంతోషం. నువ్వు నా బంగారమే, నిన్ను వదిలి నేటి వెళ్తానే. అయినా ఇంటికి దీపం ఇల్లాలంటారు, అది సామెతే అనుకున్నా, కానీ అది నిన్ను చూశాకే తెలిసిందే. ఏమైందండి ఈ రోజంతా ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? నాకేమైందే? సరే కానీ ఆకలి అవుతుంది. ఏం కూరండి? అన్నం పెట్టు. ఇంకేం వండలేదండి. కూరగాయలు ఏం లేవు. మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకురా. సరే బాగుంది, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. ఏమైంది నాకు? పొద్దుగాలనంగా వేండు కూరగాయలు చేస్తా అని ఇంకా రాలేదు. ఎటు వేండు? ఏమైంది? పిల్లలేమో ఆకలిని ఏడవబట్టే, పిల్లలేమో ఇంకా రాకపోయా. ఎటు పోయినట్టు? అయ్యో వదినే, ఏమైంది అంత చిన్నవై ఉన్నావు? నిన్న రాత్రి నుంచి మీ అన్న రాలేదోయి. నీకేమన్నా తెలుసా? నువ్వు చూసినావా?
అయ్యో వదిన నీకో ముచ్చట చెప్పాలి. ఏంటిది అది? అన్న రోజులతో ఫోన్ మాట్లాడుతాండు వదినే. నిన్న కూడా ఎటో పోతున్నాడు ప్లానేసి. అన్న వదిన బంగారం అవసరం ఉండగా నీకు ఎందుకే ఫోన్ మాట్లాడుతున్నావు అంటే నీకెందుకు రా నన్ను తిట్టిండు. నేను నిన్ననే చెప్దాం అనుకున్నా అని నేను మీ ఇంటికి రాలే నిన్న పొలం కాడికైనా. నేనేం పాపం చేసా దేవుడా? ఎందుకయ్యా నాకు ఇంత పాపం రాత రాసినావు? నేను నమ్ముకున్నోడే నన్ను నట్టేయడం వచ్చి పోయినా దేవుడా. నా పిల్లని నేను ఏకతి అయ్యాలి. నేను ఎట్లా బతకాలి? ఏడు ఒక వదినే, అన్న ఇంత పని చేస్తారని కలలు కూడా ఊహించుకోలే. చిలక లాంటి పిల్లల గురించి ఆలోచించద్దా? అయినా అన్న మంచోడే వదినే. అదే ఏ మందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో మీ పండంటి సంసారాన్ని నాశనం చేసింది. ఆయన మనసు మంచిదైనాక మంద మాకు అదెందుకు పెడుతుంది పిల్లగా? ఆయన నేను అప్పుడే చెప్పిన నా బతుకు నేను బతుకుతా, ఈ ప్రేమ వద్దు పెళ్ళొద్దని. నా బాణమోలే చూసుకుంటా, నిన్ను పెళ్లి చేసుకుంటా, మీ అయ్యమ్మ కంటే మంచిగా చూసుకుంటా అని నా ఎంబడబడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇట్లా నన్ను నమ్మించి మోసం చేస్తాడని అనుకోలే. నన్ను నా పిల్లల్ని అనాథలను చేసి పోతాడని అనుకోలే. ఏడు ఒక వదినే, గుండె ధైర్యం చేసుకొని బతుకు, పిల్లల్ని చూసుకుంటా. ధైర్యం చేయడకు వదినే, ఎట్లా అయ్యేదింటే గట్ల అవుతుంది. సరే వదినే, నేను పోయేస్తా. ధైర్యం మాత్రం చేయడకు వదినే. అయ్యో దేవుడా, నేనేం చేయాలి? అందరు బతుకులేక నా బతుకు లేనందుకు ఎందుకు? నాకే ఇన్ని కష్టాలు ఇచ్చినావు ఎందుకు? ఈ బరువు బాధ్యతల మధ్య నేను బతకలేను. నేను కూడా నీ దగ్గరికి వస్తా. నేను ఈ బతకలేను. నేను పడ్డ కష్టాలు చాలు, ఇక నీకు ఆ కష్టాలు వద్దు. అదే కష్టం ఇప్పుడు నా పిల్లలు భరించాలా? లేదు, నా పిల్లల్ని నేను అనాథల్ని అయ్యా. నాకు పట్టిన గతే నా పిల్లలకు రానియ్యా. ఎంత కష్టమైనా నా పిల్లల్ని నేచని ఆదుకుంటా, అలాగే కష్టం రాకుండా చూసుకుంటా. ఎందుకు ఏడ్చేసి ఏమన్నా అయితే పిల్లగాళ్ళు అనాథ అవుతాను. కష్టపడే వయసు అన్నది. ఈ వయసులో ఇంత కష్టం చేయబడుతుంది. చిన్నప్పుడే అబ్బాయి ఇడిచిపెట్టిపోతే చచ్చిపోదాం అనుకున్నా. మా అమ్మ మొక్కతవుతుందని దాన్ని చూసుకొని బతికినా. ఇప్పుడు చచ్చిపోదామంటే నేను ఎంత పిల్లలు అనాథ రైతులని వాళ్ళు ఉసురు మోసుకోలేక ఇట్లా బతుకుతున్నా. వాళ్ళు చావలేను, ఇటు బతకలేను. నాది బతికేనా? నమ్మిన ఆడవాళ్ళనే మోసం చేస్తారు మొగముండ కొడుకులు. బిడ్డ ఏడవకు, ఏమైతుంది ఏడవకు. ఏం చేసుడు వదిని? ఈ మొగళ్ళతోటి ఎట్లా బతుకుడు? మన దగ్గర లేనిదేంది, వాళ్ళ దగ్గర ఉన్నదేంది?
మన భర్త మంచిగా తినాలని మనకు లేకున్నా కూడా ఆయన గురించి మనం కారకపోతే తింటాం. కష్టమైన సుఖమైన అన్ని భర్తనే అనుకుంటాం. నేను కూడా అట్లనే నమ్మిన, కానీ నన్ను ఇట్లా నన్ను మించి పోతాడని అనుకోలేదు. నేను చచ్చిపోయి నా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయాలి. నా భర్త లేని నేను బతకలేదా? బతుకుతా, బతికి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తా. అందరు మోడున్నోళ్ళే ఉన్నారా బిడ్డ? పోతే పేనుడు వేడుగా నువ్వు ధైర్యం చేయడం బిడ్డ, నేను పోతాను ఇక. మీ సుఖాల కోసం పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకండి. వాళ్ళని కంటే వాళ్ళని కష్టపెట్టకండి. తోడు నీడగా ఉండి వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇచ్చేలా ఉంటేనే కనండి.